నిన్న తనకు జరిగినటువంటి ఒక ఆత్మీయ సత్కార సభలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు గౌరవనీయ వెంకయ్య నాయుడు గారు భారతదేశ ప్రజాస్వామ్య విలువలను గురించి మాట్లాడుతూ పార్టీ ఫిరాయింపులు అన్నటువంటివి చాలా అనైతికం, ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నాయి. ఈ ఫిరాయింపుదారులు ఏ రోజైతే పార్టీని మారారో ఆ రోజే వాళ్ళ సభ్యత్వము తొలగిపోవలసినటువంటి అవసరం ఉన్నది అని ఆయన చెప్పటం జరిగింది. చాలా సీనియర్ రాజకీయ నాయకులు వారు. భారత ప్రజాస్వామ్యాన్ని గురించి కరతలామలకము తెలిసినటువంటి వ్యక్తి. ఈరోజు అధికారంలో పూర్తి ఆధిక్యతతో 30 సంవత్సరాల తరువాత పరిపాలన సాగిస్తున్నటువంటి ప్రభుత్వ భాగస్వామి వెంకయ్యనాయుడు గారు. అనేక ఆటుపోట్లను చూసినటువంటి వ్యక్తి. ఫిరాయింపుల విషయంలో అనేక కార్యక్రమాలు కూడా గతంలో చేసినటువంటి వ్యక్తి. ఈరోజు అంత అత్యధికమైనటువంటి మెజారిటీ ఉన్నటువంటి వ్యక్తి చట్టం తీసుకురావాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్తున్నారు. ఇది ఒక శ్రీరంగ నీతిలాగా కాకుండా ఆ చట్టాన్ని ఇప్పటికే చట్టం చాలా బలంగా ఉన్నది. ఉండిన స్పీకర్ల విచక్షణ కింద ఉండటం మూలంగా భారతదేశంలో ఏ రాష్ట్రంలోనైనా చివరకు అది పార్లమెంటులో కూడా దుర్వినియోగం కాబడుతోంది ఈ ఫిరాయింపుదారుల చట్టం అన్నది. సాక్షాత్తు ఈ పార్లమెంటులోనే స్పీకర్గా ఉన్నటువంటి మహిళ గారు, మా పార్టీకి సంబంధించినటువంటి ఎస్పీవై రెడ్డి గారు గతంలో పార్టీ మారినప్పుడు ఇప్పటికీ కూడా ఆయన సభ్యత్వ ముప్పోల. జగన్మోహన్ రెడ్డి గారు, మా నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ అనేక సార్లు దీని మీద చెప్పటం జరిగింది. సాక్షాత్తు మొన్న ఏప్రిల్లో 26వ తారీఖున సాక్షాత్తు హోంమంత్రి గారు రాజ్నాథ్ గారు సింగ్కే ఆయనతో పాటు అనేక మంది జాతీయ పార్టీ నాయకులనందరినీ కలిసి దీని మీద అధికారం స్పీకర్లకు ఉండటం కారణంగా స్పీకర్ అనేటువంటి వ్యక్తి అధికారంలో ఉన్నటువంటి పార్టీలో సభ్యుడిగా ఉండిన కారణంగా ఆ ముఖ్యమంత్రి యొక్క మాటలకు అనుగుణంగా నడుచుకునేటువంటి పరిస్థితి ఉన్నది కనుక దీనిని స్పీకర్ విచక్షణ నుండి తీసివేసి ఎలక్షన్ కమిషన్కు అధికారం ఇవ్వవలసినటువంటి అవసరం ఉన్నదినని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చాలా గట్టిగా చెప్పటం జరిగింది. దానికి సంబంధించినటువంటి రాజ్నాథ్ సింగ్ గారికి పంపినటువంటి ఉత్తరం ఇది. స్వయంగా కలిశారు, ఏచూరి గారిని కలిశారు, దేశంలో ఉన్నటువంటి అనేక జాతీయ నాయకులందరినీ కూడా కలవటం జరిగింది. ఈ స్పీకర్లేమో ఈ రకంగా వ్యవహరించటం మూలంగా వాళ్లను ప్రశ్నించటానికి వీల్లేనటువంటి పరిస్థితిలో ఈ ప్రజాస్వామ్యం పూర్తిగా అపహాస్యం పాలవుతోంది. మీ చేతిలో అధికారం ఉన్నది. ఈరోజు 2/3% అధికారంతో మీరు చెలాయిస్తున్నారు. వెంటనే దీన్ని ఈసీకి అప్పగిస్తే ఇది ఒక సుద్దులలాగా మిగలకుండా దాన్ని ఒక చట్టంగా తేగలిగితే వెంకయ్యనాయుడు గారు మాటకు చాలా చక్కటి విలువ ఉంటుంది. సాక్షాత్తు మీ భాగస్వామి అయినటువంటి ఎన్నికల్లోనూ ఇప్పుడు ప్రభుత్వంలోనూ భాగస్వామి అయినటువంటి దానికి తోడు మీకు ఆత్మీయ స్నేహితుడు శ్రేయోభిలాషి అయినటువంటి ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి ఇలాకాలోనే ప్రజాస్వామ్యం ఇంత దారుణంగా
అపహాస్యానికి గురి కాబడుతున్నది. ప్రజాస్వామ్యాన్ని అత్యంత దారుణంగా చెరిచివేస్తున్నారు, అత్యాచారం చేస్తున్నారు, బలాత్కరిస్తున్నారు. ఇతర పార్టీల శాసనసభ్యులని విచ్చలవిడిగా అడ్డగోలుగా అనైతికంగా కొనుగోళ్లు చేస్తున్నారు. ఈ రకంగా మీకు కావలసినటువంటి స్నేహితుడే ఇంత దారుణమైనటువంటి కార్యక్రమాలకు ఒడిగడుతుంటే ప్రశ్నించవలసినటువంటి బాధ్యత కూడా చంద్రబాబు గారు మీరు చేస్తున్నటువంటిది చాలా తప్పు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నావు నువ్వు మా భాగస్వామిగా ఉండి అని గుడ్లురమవలసినటువంటి అవసరం ఉన్నది వెంకయ్యనాయుడు గారు. ఇప్పటికైనా ఆ చట్టాన్ని, అది పార్టీ గుర్తుల మీద గెలిచినటువంటి ఎంపీటీసీల దగ్గర నుంచి శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు ఎవ్వరికైనా కూడా వర్తించే విధంగా ఆ అధికారం ఎన్నికల కమిషన్ పరిధిలోకి తీసుకువెళ్ళేటువంటి విధంగా ఆర్డినెన్స్నే తీసుకొని వచ్చి ఆ తర్వాత సవరణ చేయమని, చట్ట సవరణ చేయమని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు 3 నెలల పూర్వమే మీ హోంమంత్రి గారినే విజ్ఞాపన చేయటం జరిగింది. ఎక్కడో జరిగినటువంటి సన్మాన సభలలో మన నైతికతను చాటుకోవటానికి, ప్రజాస్వామ్యం పట్ల మనకున్నటువంటి అచంచలమైనటువంటి గౌరవాన్ని ప్రదర్శించుకోవటానికి మాట్లాడేటువంటి సూక్తులలాగా కాకుండా చట్టాల్లాగా, ఫిరాయించిన వాళ్ళ పట్ల ఆయుధంలాగా వ్యవహరించేటువంటి స్థితిలో సవరణ చేసి పార్లమెంటులో ఆ అధికారాన్ని ఎలక్షన్ కమిషన్కు ఇప్పించవలసినదిగా మేము డిమాండ్ చేస్తున్నాం. మరో ముఖ్యమైనటువంటి విషయం, చంద్రబాబు నాయుడు గారు నిన్న యునిసెఫ్ సదస్సులో అందరూ కూడా కుటుంబాలు చాలా చిన్నవైపోయాయి, పిల్లలను కనటం చాలా తక్కువైపోయింది కనుక జనాభాను పెంచవలసినటువంటి ఆవశ్యకత చాలా ఎక్కువ ఉన్నది కనుక ప్రతి ఒక్కరూ అధికంగా సంతానాన్ని పొందండి అని చెప్పారు. కన్యాశుల్కంలో గిరీశం ఎలాంటి వాడో మన చంద్రబాబు నాయుడు గారు కూడా అలాంటి వారే. ఎప్పటికి ఎయ్యది తోచినా అది చెప్పటంలో ఆ కాలము నాటి కన్యాశుల్కం నాటి గిరీశానికంటే మన చంద్రబాబు నాయుడు గారు ఒక మెట్టు ఎక్కువ చదివినారు. గతంలో ఆయన అందరూ చాలా ధారాళంగా పిల్లల్ని కనండి, జనాభా వృద్ధి రేటును పెంచవలసినటువంటి అవసరం ఉన్నది అని చెప్పినాడు. నిన్నేమో ఒక అంతర్జాతీయ సదస్సుకుల్లో మాత్రం బిడ్డల్ని ఒకరే చాలు అని గతంలో చెప్పినటువంటి వ్యక్తి ఇప్పుడేమో బిడ్డల్ని విపరీతంగా పెంచండి అని. అంటే ఒక పద్ధతి పాడు లేకుండా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు తీసుకొని పోయి సాంఘిక భద్రత కల్పించి సామాజిక స్థితిగతుల్ని మెరుగుపరిచి కుటుంబాల యొక్క ఆర్థిక స్థితిని పెంచటం ద్వారా పౌష్టికత్వాన్ని మరింతగా వృద్ధి చేయటం ద్వారా చేయవలసినటువంటి అభివృద్ధిని చూడకుండా అందరూ పిల్లల్ని కనమని ఈయన గారు ఉటంకిస్తే బిలో పావర్టీ లైన్లో ఉన్నటువంటి ఆ కుటుంబాలలో కన్నటువంటి పిల్లలంతా చివరకు సులభ్ కాంప్లెక్సుల్లోనూ కూలీలు మోస్తూనో అత్యంత దుర్భరమైనటువంటి మానవీయ పరిస్థితులలో సోమాలియాలోనో ఇథియోపియాలో లాగానో
బ్రతకవలసినటువంటి పరిస్థితి దాపురించేటువంటి ప్రమాదం ఉన్నది. నీ ఈ 2 ఏళ్ల పరిపాలనలోనే ప్రజల జీవన స్థితిగతులు అధఃపాతాళానికి వెళ్ళిపోయాయి. ఈ రోజున నిత్యావసర వస్తువులు నేను బుల్లెట్లాగా దూసుకు వెళ్తాను అని చెబుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి పాలనలో బుల్లెట్లాగా పైకి ఎగస్తున్నటువంటివి నిత్యావసర వస్తువుల ధరలే. ఆయన బుల్లెట్లాగా నిత్యావసర వస్తువుల ధరల్ని ఆకాశానికి తీసుకువెళ్తున్నారు. సరి అయినటువంటి పోషకాహారం లేదు, ఏ ఒక్కరికి కూడా జీవన భద్రత లేదు, మెరుగైనటువంటి ఆర్థిక పరిస్థితి తీసుకురాలేకపోయాడు. ఇప్పుడేమో జనాభాను విపరీతంగా పెంచండి అని అంటున్నాడు. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఉన్నటువంటి జనాభా అందరూ తన మోసాన్ని కనుక్కున్నారు కాబట్టి భవిష్యత్తులో తన కొడుకును ముఖ్యమంత్రిగా చేయటం కోసమని, కొత్త ఓటర్లను మోసగించటం కోసమనే అత్యధికంగా జనాభాను కనమని చంద్రబాబు నాయుడు గారు ప్రజలందరినీ కూడా అడుగుతున్నారేమో అనేటువంటి పరిస్థితి వచ్చింది. ఇక రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య అత్యంత దయనీయమైనటువంటి స్థితికి చేరుకున్నాయి. ఈ దేశంలో 5వ స్థానానికి శాంతి భద్రతలు దక్కినాయి. ప్రతి సంవత్సరం ఈ 2 సంవత్సరాలలో దాదాపు రెట్టింపుగా కేసులు నమోదయ్యాయి. అందులో ఎస్సీ ఎస్టీల మీదనే చాలా ఎక్కువ కేసులు నమోదు కాబడ్డాయి. తమని అధిక్షేపించే వారిని, ధిక్కరించే వాళ్ళని ఎవ్వరినీ కూడా చంద్రబాబు ప్రభుత్వం సహించేటువంటి పరిస్థితుల్లో లేదు. సాక్షాత్తు ఆయన ముఖ్యమంత్రి అయిన తరువాత జరిగినటువంటి మొట్టమొదటి కలెక్టర్లు, ఎస్పీల సమావేశంలో ఆయన చెప్పినటువంటి మాట, మేము రాజకీయ నాయకులం, రాజకీయాలలో ఓట్ల ద్వారా అధికారంలోకి వచ్చినటువంటి వాళ్ళం కాబట్టి మా కార్యకర్తలే మాకు శ్రీరామ రక్ష. మీరు ముక్కుసూటిగా పోదామంటే కుదరదు, అలా పోతే మీకు నష్టం, మాకు నష్టం, కనుక జాగ్రత్తగా వెళ్ళండి మా కార్యకర్తల విషయంలోనని చాలా స్పష్టంగా 8/8/2014వ సంవత్సరం ఆయన ప్రమాణం చేసిన తర్వాత అన్నటువంటి మాటలు. అంటే కలెక్టర్లకి, ఎస్పీలకు బెదిరింపు ధోరణితో ఎప్పుడైతే ఆయన చేయటం జరిగిందో పోలీసు శాఖ అంతా కూడా పచ్చ చొక్కాలు కప్పుకుంటేనే మేలు, లేకపోతే మాకు సరైనటువంటి పోస్టింగులు రావునని, ఒక ఎమ్మెల్యే కొడుకు కారు ద్వారా ఒక అమాయకుణ్ణి బలి తీసుకుంటే కేసులు నమోదు కావు. ఒక ఎమ్మెల్యే సాక్షాత్తు ఒక ప్రభుత్వ అధికారిని, తహసీల్దారును జుట్టు పట్టుకొని లాగితే సాక్షాత్తు ముఖ్యమంత్రి ఆఫీసులోనే ఆ జుట్టు పట్టి లాగినటువంటి ఎమ్మెల్యే మీద కేసులు పెట్టకుండా సెటిల్మెంట్లు జరుగుతాయి. ఇంత దుర్మార్గంగా సాక్షాత్తు పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి తిరుపతిలో 1 సంవత్సరము 2 నెలలుగా 30 యాక్ట్ ఇప్పటి వరకు తీయకుండా అమలులో ఉంది. ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలలో యుద్ధ వాతావరణం కొనసాగుతోంది. కొన్ని వందల వేల అమాయకుల మీద కేసులు పెడుతున్నారు రాష్ట్రమంతా కూడా. తమ ప్రభుత్వం మీద ఎవరు తిరగబడేటువంటి అవకాశం ఉన్నా వాళ్ళందరి మీద వెంటనే కేసులు నమోదు, రక్తం కారే విధంగా ఇతర పార్టీల కార్యకర్తల మీద పోలీసుల దాష్టీకాలు, దొంగ కేసులు, తప్పుడు ఆరోపణలు, అనే హత్యలలో కూడా ఈ రాష్ట్రం ఇప్పుడు 5వ రాష్ట్రంగా మారిపోయింది. ఇవన్నీ నేను చెప్తున్నటువంటి మాట కాదు సుమా, ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి నివేదికలు. ఇంతగా శాంతి భద్రతలు సర్వనాశనమైన ఆంధ్ర రాష్ట్ర పరిపాలనలో, ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారి పాలనలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేటువంటి సూచనలు ఇచ్చినటువంటి వ్యక్తి కూడా
ముఖ్యమంత్రి కావటం గమనార్హం. అందుకే హోంగార్డుకు ఎక్కువ, కానిస్టేబుల్కు తక్కువ స్థాయి మనిషిని హోంమంత్రిగా నియమించుకున్నారు. ఆయనే చెప్పినాడు, నేను హోంగార్డును కూడా ట్రాన్స్ఫర్ చేయలేనటువంటి స్థితిలో ఉన్నాను అని. ఆయన ఏం మాట్లాడుతున్నాడో కూడా ఏమీ తెలియదు. చివరకు ఎస్పీ మాట్లాడేది ఒక మాట అయితే హోంమంత్రి గారు దానికి భిన్నంగా మాట్లాడతారు. కనీసం డిఎస్పీ స్థాయి వ్యక్తి కూడా మర్యాద కోసమైనా నమస్కరించేటువంటి పరిస్థితిలో ఈ హోమ్ మినిస్టర్ లేకపోవటం, దానికి కారణం ఇంతగా హోమ్ మినిస్టర్ యొక్క స్థాయిని దిగజార్చే విధంగా వ్యవహరించింది సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే. అది హోంమంత్రి గారు తప్పు కాదు. మీకు పదవిస్తున్నా మీ కులానికి అని ఒక పదవిని పారేసి ఆయనకు ఏ రకమైనటువంటి అధికారాలు లేకుండా చేసి తమ నాయకుల మీద, కార్యకర్తల మీద ఏ విధమైనటువంటి కేసులే ఉండకూడదు, మా కార్యకర్తలు చెప్పినటువంటి వాళ్ళు ఎవరైనా సరే అవతల పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళ మీద కేసులు బనాయించాలనని సాక్షాత్తు కలెక్టర్లు, ఎస్పీల సమావేశంలోనే మాట్లాడిన తర్వాత శాంతి భద్రతలు ఈ రాష్ట్రంలో మృగ్యమైపోయాయి. అవినీతి మీద విచారణ జరిపించండి అంటే అభివృద్ధిని అడ్డుకుంటున్నారు మీరు అని అంటాడు చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజున ఔటర్ రింగ్ రోడ్డు మీదకి సంబంధించి కానీ, పరిటాల రవీంద్ర మరణానికి సంబంధించి కానీ, వోక్స్ వ్యాగన్లో అవినీతి జరిగింది, మీరు సిబిఐ ఎంక్వైరీ వెయ్యండి అని ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అడగంగానే దమ్ము, ధైర్యం ఉన్నటువంటి తన కొడుకు మీద ఆరోపణలు వచ్చినటువంటి పరిటాల రవీంద్ర మరణం విషయంలో కూడా సిబిఐ ఎంక్వైరీ చేసినటువంటి ఘనత రాజశేఖర రెడ్డి గారిదైతే, నీవు అమరావతి చుట్టుపక్కల ఉన్నటువంటి భూముల కొనుగోళ్లలో దగా ఉన్నది, మోసమున్నది, అవినీతి విలయ తాండవం చేస్తున్నది, దీనికంతటికీ ప్రధాన భూమిక పోషిస్తున్నది సాక్షాత్తు మీ కుమారుడే అని లోకమంతా కోడై కూస్తుంటే దాని మీద సిబిఐ ఎంక్వైరీ వేయమంటే అభివృద్ధికి అడ్డుకుంటున్నాడు జగన్ అని మాట్లాడతారు. తుని సంఘటన మీద సిబిఐ ఎంక్వైరీ వేయమంటే మాట లేదు. ఈ రకంగా పోలవరం, పట్టిసీమ ఇలాంటి అన్నిటి విషయాలలోనూ కూడా జగన్ గారు పోరాటాలు చేస్తుంటే ప్రతిదాని మీద అభివృద్ధిని అడ్డుకోవటమే తప్ప మా ప్రభుత్వం నిప్పు, నేను జ్వాల, నేను బడబాగ్ని, నేను జమదగ్ని, నేను శివుని మూడో నేత్రం, బగబగ మండే సూర్యుణ్ణి, అంతటి వాడివైతే నీ అవినీతి మీద వచ్చినటువంటి ఆరోపణల మీద సిబిఐ ఎంక్వైరీ వేసి మీ సశ్చీలతని అగ్నికీలల నుంచి బయటికి వచ్చినటువంటి సీతామహాదేవిలాగా, మాతలాగా బయటికి రండి, ప్రజలకు ప్రదర్శించండి అనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నది. లేకపోతే మీ నిప్పు, మీ జ్వాల, మీ అగ్గిలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ మీద నిగ్గు తేలేంత వరకు చలి కాచుకుంటానే ఉంటాం. ఇప్పటికైనా ఈ కొనుగోళ్ల వ్యవహారం ఆపి, కొనుగోళ్ళు అని మేము అనంగానే మేము అమ్ముడు పోయామా అని మమ్మల్ని బెదిరించేటువంటి కార్యక్రమం కాదు చేయవలసింది. ప్రజాస్వామ్య బద్ధులైనటువంటి వాళ్ళు, ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉన్నటువంటి వాళ్ళు, ప్రజాస్వామ్యపు పరిమళంలో గుబాళించాలనుకున్నటువంటి పార్టీ అయినటువంటి తెలుగుదేశం పార్టీ వెంటనే మీరు కొనుగోలు చేసినటువంటి ఎమ్మెల్యేలందరి చేత రాజీనామా చేయించి ఈ నిప్పు కణిక యొక్క
నిజ స్వరూపాన్ని బయట పెట్టి ప్రదర్శించవలసిందిగా చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేస్తున్నాం. బీజేపీ పార్టీ ఆఫ్ ఎమ్మెల్యే దినేష్ మొహాని అనే 5 కోట్ల కొనడం కానీ ప్రయత్నం చేయడం కానీ, అదేవిధంగా ఉత్తరాఖండ్లో హరీష్ రావత్ ముఖ్యమంత్రి కూడా స్వయంగా ప్రకటించారు. అక్కడ కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొని ప్రభుత్వాన్ని కోస్తారని కుట్ర చేయడం కానీ, బీజేపీయే ఇన్ని పనులు పాల్పడుతున్న సందర్భంలో ఆ పార్టీలో ముఖ్య నేతగా ఉన్న వెంకయ్యనాయుడు మాటల్ని మీరు విశ్వసించడం, దాని మీద ప్రెస్ మీట్ పెట్టడం ఎలా చూడాలి? అంటే ఈ కీలకమైనటువంటి దేశంలో అత్యంత ప్రధాన భూమిక పోషిస్తున్నటువంటి వ్యక్తి వెంకయ్యనాయుడు గారు. 100% దాన్ని మేమేమి దాచుకుంటున్నామా, మూసుకుంటున్నామా? ప్రజాస్వామ్యాన్ని పరిహసించేటువంటి కార్యక్రమం మీరు గతంలో అన్నారు కూడా. తెలంగాణలో మారిపోయినటువంటి వాళ్ళ విషయంలో ఏంటి? తెలంగాణలో మా పార్టీ నుంచి వెళ్ళినటువంటి వాళ్ళ మీద వెంటనే ఫిరాయింపు చట్టాన్ని వెయ్యండి అనని మా పార్టీ నుంచి పోయినటువంటి లెటర్లు కూడా ఉన్నాయి. మేము పంపించాం. మేము ఎక్కడా దాచుకోవాలా, ఎక్కడ కూడా ఈ రకమైనటువంటి కొనుగోళ్ల వ్యవహారం జరగకూడదు. అందుకే చట్టాన్ని రాజ్యాంగ సవరణ చేయమని డిమాండ్ చేస్తున్నాం. వెంకయ్యనాయుడు పార్లమెంటు చట్టాన్ని మార్చగలిగేటువంటి స్థితిలో ఉన్నటువంటి నాయకుడు కనుక దీన్ని వెంటనే మరుసటి రోజే వాళ్ళ సభ్యత్వం పోయేటువంటి చట్టం తీసుకురావాలానని ఒక మంచి శ్రీరంగ నీతి చెప్పినారు కనుక, ఆయనకు గొప్ప పార్లమెంటేరియన్ అనేటువంటి పేరు ఉన్నది కనుక ఆయన చెప్పినటువంటి మాటను మేము తీసుకొని డిమాండ్ చేయటం తప్పని మీరు భావిస్తున్నారా? చెప్పండి. ఇక్కడ నిబద్ధత అభద్రతకు సంబంధించినటువంటి విషయం కాదు. మేము చంద్రబాబునైనా అడుగుతాం, వాళ్ళ బాబునైనా అడుగుతాం, మోడీనైనా అడుగుతాం, వెంకయ్య నాయుడినైనా అడుగుతాం. ఇందులో ఏం మినహాయింపు లేదు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలా అని మీరు కూతలు కోయకండి, దానికి కట్టుబడి ఉండేటువంటి చట్టం తెండి అన్నది మా డిమాండ్. జగన్మోహన్ రెడ్డి అన్నారు, ఈరోజు అదే 20 మంది ఎమ్మెల్యేలని అధికార పార్టీ తన వల్ల వేసుకుంది. ఎలా అనిపిస్తుంది పరిణామం చూస్తుంది? 20 మంది ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారు అని అన్నారే కానీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మేము వాళ్లను చేర్చుకొని ప్రభుత్వాన్ని కూలగొట్టేస్తామని అనలా. మీరు దీన్ని ఆయన అన్నటువంటి మాటలను కూడా జాగ్రత్తగా విని ప్రశ్నిస్తే బాగుంటుంది. అమ్ముడు పోయారని చెప్పండి, కొనుక్కున్నారని చెప్పండి. కొనుక్కోలేదు, అమ్ముడు పోలేదు అని అంటే ప్రజాస్వామ్యం మీద విశ్వాసం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు వెంటనే ఆ సచ్చీలుల చేత రాజీనామాలు చేయించి ఎన్నికలకు రండి, గెలవండి. ఏమంత భయపడిపోయినాడమ్మా చంద్రబాబు నాయుడు గారు? అంత భయమా జగన్మోహన్ రెడ్డిని చూస్తే? అంత వణుక? నిద్ర కూడా పోకుండా ఉన్నారా? చాలా తప్పండి, చాలా తప్పు. అంటే మా మీద నిరంతర ఆరోపణలు గుప్పించటంలో సిద్ధహస్తులు, అందులో రీసెర్చ్లు చేసిన సామర్థ్యం కలిగినటువంటి వాళ్ళు మేము చేసినటువంటి పనిని కూడా చెయ్యలేదు అని చెప్పగలిగేటువంటి స్థితిమంతులు మా మీద ఆరోపణలు చేస్తున్నారు. మేము తెలంగాణలో మారినటువంటి ప్రతి శాసనసభ్యుడు ఆ పార్లమెంటు సభ్యుని మీద వెంటనే చర్య తీసుకోవాలని పార్లమెంటులో స్పీకర్కు ఇచ్చాము. మా నాయకుడైనటువంటి మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు ఇచ్చారో లేదో కనుక్కోండి. ఇక్కడ ఈ స్పీకర్కు మధుసూదనాచారి గారికి కూడా ఇవ్వటము జరిగింది. ఒకటే మాట మీద కట్టుబడి ఉన్నాం మేము. చెప్పండి. జగన్మోహన్ రెడ్డి అస్తిత్వాన్ని ప్రదర్శిస్తున్నారు, దానివల్ల కాపులకి నష్టం జరుగుతుంది. సిబిఐ ఎంక్వైరీ కానీ ఇటువంటి విషయాలలో జగన్ అటువంటి ప్రస్తావన తేవడం వల్ల ముద్రగడ మీద నిర్బంధం పెరిగింది, కాబట్టి దీన్ని కంట్రోల్ చేయాలని
అంటే వెనక జగన్మోహన్ రెడ్డి గారు ఈ న్యాయబద్ధమైనటువంటి ఉద్యమానికి మద్దతు ఇస్తే సమస్య జటిలమైందండి. సమస్యను పరిష్కరించవలసినటువంటి వాళ్ళు త్రుటిలో పరిష్కరించేటువంటి అవకాశం ఉండినా దాన్ని పరిష్కరించకుండా జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేసేటువంటి ఈ గురువింద నీతి సరిగదు. తప్పండి, అలా ఏం జరగలేదండి. జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ ఎంక్వైరీ వేయమని చెప్పటము చాలా నేరపూరితమైనటువంటి డిమాండ్ అని అనుకుంటే చేయగలిగింది ఏం లేదు ఎవరైనా కదా. అదేమన్నా సిబిఐ ఎంక్వైరీ అన్నది నేరపూరితమైనటువంటి డిమాండ్ అయితే కాదు కదా ఎవరు చేసినా కూడాను. ఒక వాస్తవం బయటికి రావటం కోసమని మీరు మా మీద ఆరోపణలు వేశారు కదా, అయ్యే ఆరోపణలో వాస్తవం ఏదో తెలియాలంటే నీ చేతిలో ఉన్నటువంటి సిఐడి అధికారుల చేత కాకుండా సిబిఐ ద్వారా చేయించమని చెప్తున్నాను.